ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేసి, సూర్యదేవుడికి నమస్కారం చేసి, ఇంటి బయట అంటే ప్రధాన ద్వారం దగ్గర 2 దిక్కుల ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంట్లోకి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నే దంతిః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు పఠించండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు శుభం కలుగుతుంది. తెల్లవారక ముందే నిద్ర లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ఇంట్లో దీపారాధన చేసి, ఆ తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 11 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే నవధాన్యాలు కూడా రావి చెట్టు దగ్గర వేయాలి. అలా 11 రోజులు చేస్తే వివాహానికి సంబంధించిన సమస్యలుంటే తొలగిపోయి తొందరగా సంబంధాలు కుదురుతాయి. శుక్రవారం రోజు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత ఎవ్వరికీ ధనం ఇవ్వరాదు. అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే చీపురు కట్ట ద్వారానికి ఎదురుగా పెట్టరాదు. మరియు చెప్పులు కూడా ద్వారానికి ఎదురుగా వేయరాదు. అలా చేస్తే లక్ష్మీదేవి లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ సొంతమవుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని భుజం పైన, తలపైన పెట్టుకొని తలస్నానం చేయాలి. ఈ 7 జిల్లేడు ఆకులు సూర్యుని 7 రంగులకు ప్రతీకగా కొలుస్తారు. మీకు శుభం కలుగుతుంది. కొన్నింటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణాన మారతారో ఎవ్వరికీ తెలియదు. కాలం మారిపోయింది. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని బాధపడే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి చర్చలు పెట్టుకొని సంబరపడే రోజులు వచ్చాయి. తండ్రి తమ పిల్లలను ఓపిక ఉన్నంత వరకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. కానీ అదే తండ్రి వృద్ధాప్యంలో ఓపిక లేని స్థితిలో ఉంటే బుక్కెడు బువ్వ పెట్టడానికి ఎంతో ఆలోచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.